హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఎంజీ మోటార్ ఇండియాలో 48% కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈక్విటీలో 51% భారతీయుల చేతుల్లో ఉంటుంది. వివరాల్లోకి వెళితే జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ యాజమాన్యంలోని ప్రైవేట్ కంపెనీ ఎస్ఏసీ మోటార్ యొక్క పూర్తి యాజమాన్యంలోని ఎంజీ మోటార్ ఇండియాలో 45 నుండి 48% కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒప్పందం ప్రకారం జిందాల్కు 45 నుండి 48% ఉంటుంది. అయితే 5 నుండి 8% డీలర్లు భారతీయ ఉద్యోగుల యాజమాన్యంలో ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఎస్ఏసీలో ఉంటుంది. ఈక్విటీలో 51% భారతీయుల చేతుల్లో ఉంటుందని, చైనీయులు గరిష్టంగా 49%తో మైనారిటీ భాగస్వామి అవుతారని నివేదిక పేర్కొంది. ఇది చైనీస్కు బదులుగా భారతీయ సంస్థగా మారుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తదుపరి సంవత్సరాల్లో సాధ్యమయ్యే భారత లిస్టింగ్పై కూడా అధికారి సూచన చేశారు. టాప్ మేనేజ్మెంట్ మరియు బోర్డులో భారతీయుల వాటా ఎక్కువగా ఉంటుందని అన్నారు. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జిందాల్ బిజినెస్ టుడేతో చెప్పిన దానికి అనుగుణంగా భారతదేశంలో టెస్లా మాదిరిగానే అత్యంత నాణ్యమైన కారును నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని, దానికోసమే తాను నిజంగా కృషి చేస్తున్నానని చెప్పారు. ఇంతలో జిందాల్ మరియు అతని కుమారుడు పార్థ్ ఎస్ఏసీ నాయకత్వాన్ని కలవడానికి, కూటమి గురించి చర్చించడానికి చైనాలో ఉన్నట్లు సమాచారం. వచ్చే 3 లేదా 4 నెలల్లో అధికారిక బైండింగ్ ఒప్పందంతో చట్టపరమైన ఒప్పందాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎంజీ మోటార్ భారతదేశంలో కామెట్ మరియు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఆస్టర్, హెక్టర్ మరియు గ్లోస్టర్లను అందిస్తుంది. ఎంజీ మోటార్ ఇండియా యొక్క వాల్యుయేషన్ $1.2 నుండి $1.5 బిలియన్. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.